చైర్స్ మీద కూర్చొని మంచిగా పడుకోకండి, దేవుని వాక్యం వినండి. దేవుని వాక్య భాగములో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. గిల్గాల్ అనే పట్టణానికి ఎలీషా అనే దైవజనుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనతో కొంతమంది శిష్యులు ఉన్నారు, ఆయనతో ఒక పనివాడు ఉన్నాడు. గిల్గాలు అనే పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణములో, ఆ దేశములో క్షామం ఉన్నది. ఆ దేశంలో ఏమున్నదండి? క్షామం ఉన్నది, కరువు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ఉన్నా కూడా, ఎంత ధనమున్నా బలగమున్నా కూడా కొన్ని పరిస్థితులు మనల్ని కరువులో ముంచడానికి అవకాశాలు ఉన్నాయి. మనం కరువును కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత గొప్ప ధనవంతుడైనా కూడా, ఎంత బలగమున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత అందచందం ఉన్నా కూడా ఒక కష్టకాలాన్ని జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పకుండా. నమ్ముతున్నామా? మనం నమ్ముతున్నాం. కష్టాలే రావద్దని ప్రార్థన చేయద్దు. ఎప్పుడు నాకు కష్టాలే రావద్దు ప్రభు అని అంటే చేతగానోళ్ళం, ఓడిపోయేటోళ్ళం కాదు. కష్టాలు ఈ ప్రభు అని కూడా ప్రార్థన చేయని అవసరము లేదు. ఆటోమేటిక్గా కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు ఎప్పుడు ఉండయి. ఒక భక్తుడు మంచి పాట రాశాడు. రాత్రి అయింది తెల్లారక మానుతుందా? రాత్రి అయింది తెల్లారదా అండి? పొద్దున అయింది రాత్రి కాక మానదు. ఒక 12 గంటలు చీకటి, ఒక 12 గంటలు వెలుగు. దేవుడు మనిషికి సుఖ దుఃఖములను జత చేశాడు. జీవితాంతము సుఖమే ఉండాలనుకుంటే అది సోమరితనం అవుతుంది, చేతగానులం అయిపోతాం. జీవితాంతము కష్టం ఉండాలని ఎవరైతే కోరుకోరు, కష్టాలు తీసేయి ప్రభువా అని కాదు, కానీ మనం ఒక ప్రార్థన చేయవచ్చు. ఏమనంటే, ఈ కష్టాలలో నుండి నాకు మార్గము చూపించు ప్రభువా, నేను ఇందులో జయించే శక్తి నీవు ప్రభువా, నీ ఈ కష్టాలను తొక్కివేసి పైకి రావడానికి నీ శక్తి నీవు అని ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. ఈ సమస్యలలో నుండి, నేను సమస్యలలో ఉన్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, పదే చెప్తున్నా, మనకు కష్టాలలో తప్పకుండా దేవుడు మార్గము తెరిచే దేవుడు, బాధలలో బలపరిచే దేవుడు, ఆ బాధలలో మార్గము చూపించే దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిల్గాలు అనే ఆ దేశానికి ఎలీషా తన శిష్యులతో, తన పనివానితో వచ్చినప్పుడు ఆ గిల్గాలు అనే దేశంలో చాలా కరువు ఉన్నది. తిండి దొరకడం లేదు. చాలా పరిస్థితులు, గడ్డు పరిస్థితులు వచ్చినాయి. అలాంటి టైంలో అందరూ ఎలీషా అనే దైవజనుడి ముఖం చూసినప్పుడు, ఎందుకు చూస్తాను చెప్పండి? అయ్యా, మిమ్మల్ని మేము వెంబడిస్తున్నాం, కరువు వచ్చింది, భోజనం లేదు, ఆకలి అవుతుంది, అలమటిస్తున్నాం, మలమల మాడిపోతున్నాం, ఆకలితో ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా దేవుని సేవకుని వైపు చూసినప్పుడు, దేవుని సేవకుడు నేనేం చేయాలి అనలేదు, మీ దారి మీరు చూసుకోండి అనలేదు. మనకు జీవము గల దేవుడున్నాడు, ఈ కరువులో పోషించే దేవుడున్నాడు, కష్టాలలో నుండి బయటికి వచ్చే, పంపించే, బయటికి లేవనెత్తే దేవుడున్నాడు, ఈ ఊబిలో నుండి పైకి లేవనెత్తే జీవము గల దేవుడున్నాడు అని ఒక ఆలోచన చేశాడు. దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమని ఆలోచన ఇచ్చాడంటే, అతని సమక్షం నందు కూర్చొని ఉండగా అతడు తన పనివాడిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. పెద్ద కుండ పెట్టు, పొయ్యి మీద పెద్ద కుండ పెట్టు. ఏ టైంలో? కరువు టైంలో. ఈయన విశ్వాసం చూడు, ఈయన నమ్మకం చూడు, దేవుని మీద ఉన్న ఆ యొక్క విశ్వాసం చూడు. ఏమంటున్నాడంటే, ఆ పనివాడిని పిలిచి నువ్వు పెద్ద కుండ పొయ్యి మీద పెట్టు, కూర వంట చెయ్యి అని అన్నాడు. కూర వంట చెయ్యి అన్నాడు. శిష్యులతో చెప్పాడు, ఆ బయటికి పోయి కొన్ని ఆకులు తెంపుకొని రాపోండి,
ఆ ఆకులు తిని బతుకుదాం. ఈ కరువులో ఆకులను కూడా దేవుడు మనకు ఆహారంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత అలాంటి ఆలోచన రావాలి. ఊకే నువ్వే చేసినవురా, నువ్వు చేయబట్టే ఇదంతా జరిగిందిరా అని భర్తను అంటది. భార్య అంటాడు, నువ్వు చేయబట్టే మన ఇల్లు మునిగింది అని అంటాడు. ఇట్లాంటి అన్నీ బంద్ చేసి అక్కడ ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన రావాలి, దేవుని ఆలోచన రావాలి. దేవుని ఆలోచన, దైవజనునికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టు, మీరు వెళ్ళి ఆకులు తీసుకొని రాపోండి. దేవుడు ఆకులను కూడా మనకు ఆహారంగా ఇచ్చాడు. అన్ని కాలాలలో అన్ని రకాలుగా అడ్జస్ట్ కావడానికి, తృప్తి పడి ఉండడానికి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. డబ్బులు చేతి నిండా కట్టలు ఉంటే, బీరువా నిండా బంగారం అవన్నీ కనిపిస్తా అంటేనే ఆహో ఓహో అనుకుంటా ఎగురుకుంటా, ఒక్కసారి కష్టం రాగానే మొత్తం కుంగిపోయి అయ్యో ఇట్లయిందని వేదనకు గురి అయితే అది వేదన కాదు, రోగాలు స్టార్ట్ అవుతాయి. అట్లా కాకుండా ఈ సిచ్యువేషన్లో ప్రభువా నన్ను లేవనెత్తని దేవుని సన్నిధిలో పాదాల చెంత గడపాలి, దేవుని దగ్గర బలం పొందాలి, దేవుని ఆలోచన తీసుకోవాలి. ఎలీషా చూడండి, ఒక పెద్ద కుండ పొయ్యి మీద పెట్టు, ఆకులు తీసుకొని రాపోండి అంటే వీళ్ళందరూ ఆకలి మంట మీద ఎక్కడికి వెళ్ళారంటే ఆకులు తీసుకొని రావడానికి వెళ్ళారు. అయితే ఒకడు ఒక వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని ఆకులు ఓడి నిండా కోసుకొని వచ్చి ఆ కుండలో వేశాడు. అసలే కరువు, అసలే మకమకలాడుతున్నారు, ఆకలి మంట. దైవజనుని వైపు చూస్తే ఏం లేదు, కుండ పొయ్యి మీద పెట్టమన్నాడు, ఆకులు తీసుకురాపోండి, ఉడకబెట్టండి, మనిషి ఇంత దీన్ని బతుకుదాము అన్నాడు. ఈ టైంలో ఇంకొక వ్యతిరేకత స్టార్ట్ అయింది. వ్యతిరేకత వెంబడి వ్యతిరేకత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైతే వ్యతిరేకత ఎదురవుతుందో, ఏదైతే కష్టం ఎదురవుతుందో, కష్టం నుంచి బయటపడడానికి ఇంకొక కష్టం ఎదురవుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? హలో, వింటున్నారా అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు చెప్పారన్నమాట, నేనేం చేయాలని బాగా బాధపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ కరువు వచ్చింది, క్షామం వచ్చింది, క్షేమము లేదు, కడుపు మాడుతున్నది, ఆకలైతున్నది. దైవజనుడా ఏం చేద్దామంటే దైవజనుడు అన్నాడు, కుండ పొయ్యి మీద పెట్టయ్యా, ఆకుకూరలు, ఆ ఆకులన్నీ తీసుకొచ్చి ఓ కూర చేసుకొని తిందామంటే కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ. చూడండి, ఒకడు ఆకలి మంట మీద పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక ఆకులు కోసుకొని వచ్చి ఒడి నిండా కోసుకొని వచ్చి, అక్కడ ఉంటుంది, చదవండి ఆ మాట చదవండి. ఎన్ని కోసుకొచ్చిండట? అయితే ఒకడు కూరాకులు ఏరడానికి పొలంలోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక, ఏమెరుగక, దాని గుణము లేదు, ఏది లేదు. ఆకులు తెమ్మన్నాడు అయ్యగారు, దైవజనుడు ఆకులు తెమ్మన్నాడు, కుండలేయమన్నాడు. నా వంతుగా నేను ఆ కుండలేస్తా అని. ద్రాక్ష చెట్లల్లా నేను చదివిన 60 రకాల చెట్లు ఉంటాయి. కొన్ని మేలు చేసేటి, కొన్ని విషయంతో కూడినవి. అయితే ఈ మాస్టర్కి ఏం కనిపించింది, పోయి అందరూ పోయి కొన్ని ఆకులు తీసుకొచ్చి ఆ కుండలేస్తే ఇతడు ఒక్కడు మాత్రం వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాన్ని గుణమెరుగక ఎన్ని కోసుకొచ్చాడట? ఒడి నిండా అంటే తెలుసు మీకు, ఆ ఒడి నిండా కోసుకొని వచ్చి ఆ కుండలో వేశాడు. కుండలో వేస్తే కూర ఉడికినప్పుడు అందరికీ వడ్డించమని చెప్పాడు. వడ్డించినప్పుడు వాళ్ళందరూ అంటారు, చూడండి ఒకేసారి, ఆకలి మంట మీద వాళ్ళు తింటా ఉన్నారు. తింటా ఉంటే తినుటకు వారు వడ్డింపగా, తినడానికి వాళ్ళు వడ్డించగా ప్రవక్తల శిష్యులు ఏం చూశారండి? రుచి చూశారు. రుచి చూసి దైవజనుడా, ఆకలి రుచి కదా అంటాను, కానీ ఇక్కడ రుచి చూసిలా లేదా? ఆకలి ఏమేరు కదట. ఈ ఆకలి అవుతుందని ఏది పడితే అది తింటారా? ఆకలి అవుతుందని
ఆకలితో ఉన్నా కూడా ఏం ఎరగాలండి? ఎరగాల వద్దా? ఏదో ఇక కష్టం వచ్చింది ఇక మేము అట్లా చేసినాము అంటారా? తప్పించుకునే మాటలు. ఏదో బాధ వచ్చింది, ఇక మళ్ళీ ఇట్లా అయింది అయ్యా, ఇట్లా వ్యతిరేకత అయింది, ఇట్లా అయింది. నో, ఆకలి మంట మీద ఉన్న వీళ్ళకి ఏం తెలిసింది? హలో, మీకే ఏం తెలిసింది? నాలుక పని చేస్తూనే ఉన్నది. ఆకలి మంట మీద ఉన్నా కూడా ఏం చేస్తున్నది? నాలుక పని చేస్తుందా లేదా? బాగా కష్టం వచ్చినాడు దేవుడు అని అంటారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆకలితో ఉన్నా కూడా రుచి ఎరగాలి. హల్లెలూయా. ఆపదలో ఉన్నా కూడా మనము గ్రహించాలి ఏం చేయాలి ఈ టైంలో. ఆపదలో ఉన్న, ఆకలితో ఉన్న, కష్టాలలో ఉన్నా కూడా ఎదురైన గడ్డి తినము కదా. తింటామా? గడ్డి తింటామా? ఆకలి అయితే గడ్డి తింటామా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఇక్కడ ప్రవక్తల శిష్యులు రుచి చూసి ఏమున్నదని గ్రహించారు. యేసయ్య అంటాడు, ఒక భక్తుడు అంటాడు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూసి ఎరిగాను. కరువులో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అప్పటికి ఎన్నో రోజులు అవుతుంది తిండి లేక, అయితే రుచి చూసి అందరేమన్నారంటే ఒకేసారి, దైవజనుడా, ఓ దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని, కుండలో విషమున్నదని ఎట చెప్పారు? చెప్పాలి. కుండలో విషమున్నదని ఎట చెప్పారు? హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అంతే. లోకములో ఏమున్నది అది చేసేటిది కాదు అని ఏం చేయాలి? హలో, కేకలు వేయాలి. దేవుని బిడ్డ నేను, అందులో విషమున్నది, అది తినేది కాదు. అందులో అపవిత్రత ఉన్నది, నేను చేసేది కాదు అది. నా దేవుని బిడ్డ నేను ఏం చేయాలి? చూడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కుండలో విషమున్నది అని కేకలు వేసి చెప్పారు. అతడు మంచిగా గ్రహించండి. అసలే కరువు ఉన్నది, ఆకలి అవుతా ఉన్నది, అయ్యా మాకు తిండి లేదు, మేమేం చేయాలి అంటే ఎలీషా అంటాడు, ఆకులు తినలయ్యా, ఉడకబెట్టుకొని తిందామని అంటే ఒకడు కూర ఆకులు తినిపోయి వెర్రి ద్రాక్ష ఆకులు తెచ్చి వేస్తే అది విషం అయిపోయింది. ఆకలి మంటతో ఉన్నారు, విషం పెడతా ఉన్నారు. మళ్ళొక్క ఒక కష్టం వెంబడి ఒక కష్టము. చూడండి, ఆకలి బాగా అవుతున్నది, ఆహారం కావాలంటే ఆకులు తెచ్చేశారు, కానీ అది విషం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ ఏంది? చాలామంది అవిశ్వాసులు, బలహీనలు ఏమనుకుంటారంటే, బాగా ఆకలి అవుతా ఉంటే ఆకులు తెచ్చి ఉడకబెట్టుకుందామంటే ఇందులో విషం ఉన్నది. ఏందయ్యా ఈ దేవుడు, ఏందయ్యా నా జీవితం, ఏందయ్యా న్యాయం చేస్తాడా దేవుడు? హల్లెలూయా. న్యాయం చేసే దేవుడు మనందరికీ బాగా తెలుసు. నయం ఏమంటుందంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నది. ఏమన్నది? దేవుడు నాకు విరోధి అయ్యాడు. నన్ను నయోమి అనకండి, దేవుడు నాకు విరోధంగా లేచాడు. దేవుడు ఎప్పుడు విరోధంగా లేవాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఏమో తెలియకుండానే కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాము. దేవుడు న్యాయవంతుడు. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. అందరం చెప్దామా, ఆయన న్యాయము చేయగలడు. హల్లెలూయా. అసలు ఏం చేయాలి? మీకు కూడా ఆలోచన వచ్చి ఉంటుందరా, ఇంత కష్టం వచ్చింది కదా, ఆకలి అవుతా ఉన్నది, ఆకులు తెమ్మన్నాడు, ఉడకబెట్టమంటే ఉడకబెడితే అందులో విషం ఉన్నది, ఇప్పుడు ఏం చేసేది? సచ్చుడా బతుకుడా అంటే దైవజనుడు అంటున్నాడు. ఇప్పుడు చదవండి. అతడు పిండి కొంత తెమ్మనెను. భయపడద్దు, జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. విషయాన్ని అమృతంగా మార్చగలడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. విషయాన్ని అమృతంగా మార్చగలడు, పరిస్థితులను మార్చగలడు, మన భవిష్యత్తును మార్చగలడు, మన రోగాన్ని స్వస్థపరచగలడు, మార్చగలడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లారా, పరిస్థితులను మార్చగలడు. ఎప్పుడనంటే మనకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు.
కొంచెం ఆత్మీయ బలం ఉంటే చాలు, ప్రభువా నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను నడిపి అంటే చాలు. ఎలీషా దైవజనుడు అంటున్నాడు, ఏం భయపడద్దు, ఆ విషం ఎగిరిపోతుంది. ఈ కష్టకాలంలో విషం వచ్చింది, ఆకలైతా ఉన్నది, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు, మంచిగా అయిపోతుంది అని పిండి కొంచెం తీసుకురా అని అన్నారు. పిండి కొంచెం తీసుకురా అన్నప్పుడు వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పారు. జనులు భోజనం చేయడానికి వడ్డించండి అన్నాడు. ఇక్కడ పెద్ద పరీక్ష, అది విషయము, అది విషయం, ఇది పెద్ద పరీక్ష. మనమైతే ఏం చేస్తాం, ఒక్కసారి నువ్వు చూసి నువ్వు దానికి ఏం చేసినా ఇక నా వల్ల కాదు అంటాం కదా. అదే విశ్వాసము. హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు, మీరు చెప్పండి, మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నా. ఇప్పుడు దైవజనుడు విషయం తినమంటాడా, విషయం తీసేసి తినమంటాడా? అబ్బా బాగా హుషారు ఉన్నారు మీరు. విషయం ఏడ తీసేసిండండి? అచ్చా, మీరు ఇంటికి పోయినాక కూడా విషాల పిండి వేసుకొని తినండి. ఎంత సింపుల్గా చెప్తున్నారంటే చాలా సింపుల్గా చెప్తున్నారు. అంత ఈజీయా? అందులో ఏమున్నదంటే విశ్వాసము. హల్లెలూయా. ఇదిగో ఎంత గొప్ప విషము కానీ వ్యతిరేకత కానీ ఏదైనా కానీ కొంచెము పిండి తీసుకురాని, కొంచెము. హల్లెలూయా. పెద్ద కుండ, అది జనులందరూ కూర్చున్నారు, శిష్యులందరూ కూర్చున్నారు, పెద్ద కుండ, మస్తు ఆకులు తీసుకొచ్చి ఉడకబెట్టిండ్లు, మంచి రుచికరమైన వాసన వస్తుంది. కానీ అది విషపు వాసన, విషపు వాసన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఈ విషము కలిగినది ఏదైనా కావచ్చు, విషముకు విరుగుడు యేసు రక్తం. హల్లెలూయా. విషముకు విరుగుడు యేసు రక్తం. అది ఏదైనా కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. విషాన్ని వీర్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, కరువు నుండి తప్పించే దేవుడు అని నమ్మకంతో వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడు కాదు, లేదు, జరగదు, ఇలాంటి వాట్లల్లో మగ్గిపోయి చాలా కష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యం చేసి నా దేవుడున్నాడు, విషమును విరిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, సిలువలో కార్చిన రక్తం ద్వారా నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అన్నాడు ఆయన. ఆ వాటి మీద నమ్మకం ఉంచు ధైర్యంతో ముందుకెళితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఏం పరీక్ష లేదు. దైవజనుడు అన్నాడు, ఇదిగో పిండి కొంచెము, ఎంత కొంచెం, పెద్ద కుండ, మరి అది పెద్ద ఆహారం, అది పెద్ద కుండ. ఆ కుండలో ఎంత పిండి కావాలి చెప్పండి? కలవాలంటే పిండి కావాలంటే ఎంత పిండి అవసరం చెప్పండి పెద్ద కుండలో? కానీ కొంచెమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న కొంచెమే చాలు, దేవుడు ఏదైనా అద్భుతం చేయగలడు. స్తోత్రం చెప్పారా? మనకున్న కొంచెమే చాలు. పెద్దది చూడడు, ఓ ఎక్కువతో నేను పెద్ద పని చేస్తా అని ఎప్పుడు అనుకోవద్దు. నాకున్న కొంచెమైనా దేవుడు ఆశీర్వదిస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. హల్లెలూయా. కొద్దిసేపటికే నెక్స్ట్ ఇంకొక అద్భుతం జరుగుతున్నది. చూడండి, ఆ కుండలో విషము లేదు, ఆ మాట చదవండి, ముందుకు చదవండి. వడ్డించగా కుండలో మరి ఏ జబ్బు ఏ జబ్బు లేదు. చప్పలతో దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. జబ్బున్న వాళ్ళు ఏమనుకోవాలి? ప్రభువా నీ రక్తాన్ని నాలో కొంచెము చాలయ్యా. ఏమనాలి మనం? నీ కొంచెము రక్తము నా జబ్బు మీద పోయ్యా, నేను బాగుపడతా అని నమ్మకంతో చెప్పాలి. హల్లెలూయా. నమ్మాలా వద్దా? ఈ దేవుడు చేసిన అద్భుతం కట్టు కథ కాదు, ఎవడో అచ్చిపచ్చిగా రాసిన బుక్ కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అద్భుతాల గ్రంథము. హల్లెలూయా. జీవితాన్ని మార్చే గ్రంథం, దొంగలను మోసగాలను మార్చే గ్రంథం ఇది. ఈ వాక్యములో శక్తి ఉన్నది, ఆయన వాక్కులో కూడా శక్తి ఉన్నది.
మనం అనాలి, ప్రభువా కొంచెము నీ రక్తము నా జీవితంలో పోయి, కొంచెం నీ రక్తము నా కుటుంబంలో పోయి నా పరిస్థితులు మార్చబడతాయి. విషము ఏమైపోయింది? జబ్బు లేదు. 42 చదవండి. మరియు అతడు బయల్షాలీషా నుండి ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, అదే కాలంలో ఈ కుండలున్న విషయం పోయింది. ఈ ఆకులు అలాలు తిన్నారు. తిన్న తర్వాత ఒక పంట పండింది ఒక ఆయనకు, యవల పంట. ఆ యవల పంటలో నుండి తీసి, మొదటి పంట తీసి ఒక 20 రొట్టెలు చేసుకొని కొత్త గోధుమ వెన్నులను కొని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. హల్లెలూయా. చూడండి, ఆ కూర వంట దగ్గర ఎంత విశ్వాసంతో ఉండి అది జయించిందో, నెక్స్ట్ ఏమొచ్చినాయి? హల్లెలూయా, హల్లెలూయా. చపలతో దేవుని స్తుతిద్దాం. ఆ కూర వంటకానే నువ్వు ఆగిపోయినావు అనుకో, ఇక ఆయనతో కూడా దొరకది. ఆ కూర వంటకాడ నువ్వు జయించినావు అనుకో, అంటే చిన్నగా కొంచెంగా నెక్స్ట్ ఒక అతను దేవుని ప్రేరేపణతో 20 రొట్టెలు, కొన్ని పండ్లు, తర్వాత కొన్ని గోధుమలు ఏంపుకొని వచ్చాడు. 20 రొట్టెలు అందాదా ఎంతమంది తింటారు చెప్పండి? మీ లెక్కన చెప్పండి. 20 రొట్టెలు. పంజాబ్లో అయితే ఒక్కడే తిన్నాడు. నేను పంజాబ్లో నెల రోజులు ఉన్నా. రొట్టెలన్నీ ఏం చేస్తానంటే ఇట్లా తింటాను. క్యోం అని అన్న, కానే కేలియే అరే 20 రోటీ కాదే అని అంటే, ఆ కానాయే ఆప్కే జైసే నయ్యి అంటాడు. నీ లెక్క గట్ల బక్కగా ఉండం మేము. మీరు అన్నం గడ్డి గాస్కే జైసే చావల్ కాతే రహుంగా అంటాడు. అరే గడ్డి తిన్నట్టు తెల్లన్నం తింటే ఏముంటుంది? రొట్టెలు 20 తినాలి, పెద్ద బండను ఎత్తాలి అని చెప్తాడు. ఎత్తినవులే అని చెప్పేసి సరే తినంటే నిజంగా ఎట్లా తింటాను అనుకుంటారు మీరు. మన చేన ఉంటుందిగా, కాబూల్ చేన పావు కిలో తెచ్చుకుంటే మనం 10 మందిని తింటాం. 20 మంది అవుతారా? ఎంత తింటే? 4 భాగం తింటే 80 మంది తింటారు. అయితే 20 రొట్టెలు, కొన్ని గోధుమలు వేయించుకొని ఒక ఆయన, తర్వాత కొన్ని పండ్లు తీసుకొని దేవుని సేవకుని తీసుకొని దగ్గరికి వచ్చారు. అప్పటికి ఆకులు అలా. మన దగ్గర 20 రొట్టెలు ఉన్నాయి, అక్కడ ఎంతమంది? 100 మంది ఉన్నారు. 20 రొట్టెలు ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. దేవుని సేవకుడు ఏమంటున్నాడు? అందరికి వడ్డించాయి అని పనితో అంటే, పనోడు బిత్తరపోయి ఏమంటున్నాడు? అయ్యా ఇంతమందికి నేను ఏడ వడ్డించేది అంటే, అయితే అతని పనివాడు అంటున్నాడు, 100 మందికి వడ్డించుటకు అవి ఎంతవని చెప్పగా, 100 మందికి వడ్డించాలంటే అవి ఎంతయ్యా? దైవజనుడిని పిలిచి, పనివాడిని పిలిచి, ఈ అంతమందికి 100 మందికి ఇవి వడ్డించు అని అంటే, ఆయన అంటాడు 100 మందికి వడ్డించమంటున్నావు ఏందయ్యా? అవి ఎంత అనుకుంటున్నావు? రొట్టెలు 20 మడత రొట్టెలు తెస్తే మొత్తం 100 అనుకుంటున్నావా, 1000 అనుకుంటున్నావా? ఉన్నాయే 20. కొన్ని పండ్లు తెచ్చాడు, కొన్ని గోధుమలు ఏంపుకొని వచ్చాడు. 20 రొట్టెలు, కొన్ని గోధుమలు ఏంపుకొని వస్తే, కొన్ని పండ్లు తీసుకొని వస్తే 100 మంది ఏడ తింటారయ్యా? నాకు అనిపించింది ఇండైరెక్ట్గా మన ఇద్దరం తింటే అయిపోతుంది. కొన్నిసార్లు చూడండి, ఇతరుల మీద ఆలోచన ఉండదు. ఏదైనా ఉంటే ఇదంతా సరిపోదు, అది ఇది అంటూ ఉంటారు. మన యొక్క విశ్వాసం పని చేయాలి అలాంటి టైంలో. చూడండి, 100 మందికి ఇవి ఎంతవని చెప్పగా, ఎంతయ్యా? ఎంతటి ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మరలా చెప్పాలనుకుంటున్నా, ఎంత ఉన్నదయ్యా మన దగ్గర? ఈ డబ్బులతో చేయగలమా? ఎంత ఉన్నదయ్యా? ఏమున్నది? ఎంతటి వాడనయ్యా?
ఎంతటి దానయ్యా, ఎంత అయ్యా గివి, గీదితో ఏమవుతుంది? గప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. చప్పలతో దేవుని స్తుతిస్తాడు. చాలామంది అనుకుంటారు, ఇంతుంటే చేయవచ్చు, అంతుంటే చేయవచ్చు, అట్లుంటే చేయవచ్చు, ఇట్లుంటే. నో 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 నో, కొంచెములోనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అంటేనే ఆయన అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు. పనివాడు అంటున్నాడు, ఇవి ఎంతయ్యా, ఇవి ఎంతటి? హల్లెలూయా. మనల్ని అనవచ్చు, నువ్వెంతటి వాడవు, నువ్వెంతటి దానవు అనవచ్చు. ఇవి ఎంతయ్యి అన్నప్పుడే దేవుడు అద్భుతం చేశాడు. చూడండి, పనివాడు అంటాడు ఇవి ఎంతయ్యి అన్నప్పుడు దేవుని సేవకుడు అంటున్నాడు, అతడు వారు తినగా మిగులునని. ఓ దేవునికే స్తోత్రం. వాళ్ళు తినగా మిగులుతాయి, నువ్వు వడ్డించు. కొంతమందికి విశ్వాసం ఉంటా అంటది బలంగా, వెనుక గుంజేటోళ్ళు ఉంటా అంటారు కదా. హలో, అర్థమవుతుందా? కొంతమందికి విశ్వాసం ఉంటుంది బలంగా, వెనుక గుంజే వాళ్ళు ఉంటారు. ఉపవాస ప్రార్థనకు పోదామంటే ఎవలత్తాళ్ళు, మనమేం పోతాం. వెనుక గుంజేటోళ్ళు ఉంటా అంటారు. ఎంత వెనుక గుంజే వాళ్ళు ఉన్నా కూడా మనం ఏం చేయాలి? లెక్క చేయద్దు. ఎలీషా దైవజనుడు అన్నాడు, 20 రొట్టెలు, కొన్ని పండ్లు, ఆ గోధుమలు ఏంపినై ఉన్నాయి, నడు వడ్డించు. పనివాడు అంటున్నాడు, ఎంతయ్యాయి ఇవి? ఈ పనివాడు ఎక్కడోడో అన్యుడు కాడు, ఎక్కడి నుంచో రాడు. మనల్ని వెనుకకు లాగడానికి మనతోటి ఉండేటోడే మనల్ని గుంజుతాడు, వెనుక గుంజుతాడు, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఆయన మాట కనుక వింటే ఎలీషా అవును కదా అని ఏకీభవిస్తే వీళ్ళు తినకపోతుండే. ఎప్పుడు కానీ వ్యతిరేకమైన ఆలోచనలకు, ఇది జరగదు అనే ఆలోచనలకు మనం వ్యతిరేకంగా నిలబడాలి. హల్లెలూయా. మనం వాళ్ళతో ఏకీభవించకూడదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. చప్పలు కొట్టరా, పాడరా, స్వరమెత్తి. యెహోవా ఈరే, చూసుకునే దేవుడు ఈరే. యెహోవా ఈరే, యెహోవా ఈరే, చూసుకునే దేవుడు యెహోవా ఈరే. సర్వము సమకూర్చును, ఆరాధన ఆరాధన. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచును. యెహోవా రాఫా, చప్పట్లు పాడాలి. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థ. యెహోవా రాఫా, మస్తు సుఖం వచ్చింది మీకు, చప్పట్లు పాడాలి. రాఫా, స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందరినీ చూస్తాను నేను, మీ బలహీనతలు పోతాయి, దేవుడు బలపరుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు. ఆరాధన యేసయ్యా, ఆయనను ఆరాధించాలి. యెహోవా ఈరే, చూచు యెహోవా. ఈ సోమరితనం పోవాలి, ఈ సోమరితనం పోవాలి. ఈరే, సర్వము సమకూర్చును. ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధనయ్యా. ఆరాధన
రాఫా యెహోవా. స్వస్థపరుస్తాడు. ఆ రోగం పెట్టుకొని ఎన్ని రోజులు ఉందాం, ఆ బలహీనతలు పెట్టుకొని ఎన్ని రోజులు ఉందాం. రాఫా పరచును యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచెను. ఆరాధన ఆరాధన నీకేనయ్యా, ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన దేవుని స్తుతించాలి, పరిస్థితులు మార్చాడు తప్పకుండా. ఆరాధన నీకే. ఆరాధన నీకే. నీకే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని అద్భుతాలు మన జీవితంలో జరగాలి అంటే కొంచెమే దేవుడు హెచ్చిస్తాడు. కొంచెమే ఉండవచ్చు, కొంచెమే విశ్వాసం ఉండవచ్చు, మనకున్నది కొంచెమే కావచ్చు. ఆ కొంచెమునే దేవుడు దీవిస్తాడు. ఎక్కువను దీవిస్తే దేవునికి మహిమేం రాదు. దేవుని గొప్పతనం ఏంటంటే కొంచెమునే దీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మన జీవితంలో కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఇంత గొప్ప ఆశ్చర్యకరంగా దేవుడు నా బ్రతుకులో ఈ కార్యం చేశాడు. కొంచెమే రోగం, కొంచెమే, కానీ మనం ఎంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం. పిండి కొంచెం తీసుకొని వచ్చినప్పుడు జబ్బును తొలగించిన దేవుడు, కొంచెమే ఒక్క బొట్టుని రక్తం చాలయ్యా అన్నప్పుడు పెద్ద రోగం కావచ్చు, కొంచెమే రక్తము చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 100 మందికి 20 రొట్టెలు ఎట్లా ఆగు సరిపోతాయి అంటే ఎలీషా అంటాడు వాళ్ళు తినగా మిగులుతుంది. ఇది నిజమైన విశ్వాసము. హల్లెలూయా హల్లెలూయా. ఈ కొడుకు మార్చగలడు దేవుడు అని. హల్లెలూయా. ఎవరి కొరకు అవసరం లేదు, నా పరిస్థితులను దేవుడు మార్చాడు. ఎండిన స్థితిని జీవజలములు పాకించేటట్టు చేస్తాడు, పారేటట్టు చేస్తాడు. హల్లెలూయా. రోగంతో మూలుగుతున్న నన్ను లేచి నిలబడి స్వరం ఇచ్చి దేవుని కొరకు చెప్పేటట్టు చేస్తాడు అనుకోవాలి. హల్లెలూయా. హిజ్కియా అనే రాజు ఉన్నాడు, మరణకరమైన రోగం, క్యాన్సర్ వచ్చింది. దేవుని సేవకుడు వచ్చి చచ్చిపోబోతున్నావు అన్నాడు. ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకు సహాయం చేయంటే ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావు పో అన్నాడు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంత సింపుల్. ఒక క్షణము చాలు దేవునికి. దేవుడు కార్యం చేయాలంటే ఎన్ని రోజులు కావాలి చెప్పండి? ఒక్క క్షణము చాలు, పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమవుతుందో ఏందో మనకు అలాంటి ఆలోచన, అలాంటి భయాలు అవసరం లేదు. ఫస్ట్ భయాలను తొలగించుకుందాం, ధైర్యంతో ముందుకెళ్దాం, ప్రభువుని వెంబడిస్తాం. ఇక్కడ అంటాడు, ఒక పనివాడు వచ్చి ఇంతమందికి పెట్టమంటున్నావు, ఏడ సరిపోతాయి అయ్యా అంటే దైవజనుడు అన్నాడు, ఏయ్ నడో అందరూ కూర్చోబెట్టి వాళ్ళు తృప్తిగా తినగా మిగులుతాయి, నీ కళ్ళారా చూస్తావు పో అన్నాడు. చూడండి ఏమంటున్నాడు, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని, జనులు భోజనం చేయమని వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. మరలా ఏం చేశాడు? వీని పానం ధరిత్తలేదు, వీనికి విశ్వాసం అత్తలేదు. 20 రొట్టెలు 100 మందికి ఎట్లా పెడతారు మరి? ఏంది, నన్ను ఇరుకులో పెట్టిండు ఈ అయ్యగారు, నేను బాధలో పడ్డా. అయ్యగారి మాటిని ఏమైందట? అయ్యగారి మాటిని శ్రమలో పడ్డా, నేను పోను అన్నట్టుకుంటే ఆజ్ఞాపించిండు. ఏమని? ఇన్ని అద్భుతాలు చూసుకుంటా ఎందుకురా నీకు ఈ గుడ్డితనం, పోయి వడ్డించిపో,
కుండలో విషం పోయేటట్టు చేసిన, ఒక వ్యక్తిని బ్రతికించేటట్టు చేసిన, ఒక కుష్టి వ్యాధోడు వస్తే యోర్దాను నదిలో మునుగుపో అంటే ఒక మాట చెప్తే పోయి మునిగి బాగైండు. ఇన్ని చూసుకుంటా కూడా నీకు అవిశ్వాసం ఎందుకు? కొంతమందికి ఎన్ని చూసినా కూడా, ఎన్ని జరిగినా కూడా ఇంకా అవిశ్వాసపు మాటలే, అవిశ్వాసంలోనే ఉంటారు. వెంటనే ఆజ్ఞాపించాడు, నేను చెప్పినట్టు చేస్తావా, నీ మాట నేను వినాలా అన్నప్పుడు వెంటనే అతడు పోయి వడ్డించాడు. తర్వాత పనివాడు వారికి వడ్డింపగా ఎన్ని రొట్టెలండి? హల్లెలూయా. ఎంతమందికి వడ్డించాడండి? వడ్డించాడు. నమ్మకం ఉందా మీకు? హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఫస్ట్సారి పోయిండా? ఫస్ట్సారి తచ్చాడుతాడనమాట. పోవాలా వద్దా? వడ్డిస్తే నలుగురికి అయినాయి అనుకో, ఆకలి మంట మీద ఉన్నారు. అది అసలే ఏ కాలం అది? కరువు కాలం, కష్టకాలంలో దేవుడు సహాయం చేస్తాడు. శ్రమకాలంలో మనల్ని ఇబ్బంది నుంచి దేవుడు నడిపిస్తాడు. ఆర్థిక ఇబ్బందిలో కూడా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. రోగములో కూడా దేవుడు మనల్ని తప్పకుండా లేవనెత్తుతాడు. మంచిగా ఉన్నప్పుడే దేవుడు మంచిగా చూసుకొని నీకు శ్రమకాలం వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టాడు. ఆయన అన్నాడు, తల్లి తన బిడ్డను మరుస్తుంది కావచ్చు కానీ నేను మరువనన్నాడు. దేవుని స్తుతిస్తామందరం. తల్లి తన బిడ్డను మరుస్తుంది. ఎంతోమందిని మనం చూస్తున్నాం, తల్లిలు తన బిడ్డలను చంపేస్తున్నారు. కానీ దేవుడు మాత్రము ఆదరించే దేవుడు, సేద తీర్చే దేవుడు, బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. కష్టకాలంలో విడిచిపెట్టిపోతాడా? నువ్వు విడిచిపెడతావు కావచ్చు కానీ ఆయన మాత్రము విడిపోడు. ఆయనను పట్టుకుంటే మనకెన్నో మేలులు, ఆయనను వెంబడిస్తే మనకెన్నో దీవెనలు, ఆయన మాట వింటే మనకెంతో బలం, ఆయన మాట వింటే మనకు కొంచెమే కావచ్చు కానీ విస్తారంగా దీవెనలు ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ పనివాడు వడ్డించాడు, దేవుని సేవకుని మాట విన్నాడు, రెండోసారి విన్నాడు, వడ్డించాడు. తర్వాత ఏమైందంట? యెహోవా సెలవిచ్చినట్లు. అందరం అందామా? యెహోవా సెలవిచ్చినట్లు. ఎవరు సెలవిచ్చినట్లు చెప్పండి? దేవుడు సెలవిస్తే అది కానిది ఏమీ ఉండదు. మనమేమనాలి? ప్రభువా నీ సెలవు అయ్యా, నీ సెలవు లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ సెలవు లేనిదే నేను బయటికి వెళ్ళలేనయ్యా, నీ సెలవు లేనిదే నేను బాగుపడలేనయ్యా, నీ సెలవు కావాలి. ఎవరి సెలవు కావాలండి? దేవుని సెలవు కొరకు చూడాలి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు సెలవిస్తే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటాడు? యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు. ఎవరు సెలవిచ్చారు చెప్పండి? ఎట్లా సెలవిచ్చాడు? దేవుడు మాట్లాడి సెలవిచ్చాడా? ఎవరి ద్వారా? దేవుని సేవకుని ద్వారా. ఒక నమ్మకంతో దేవుని మీద ఆయన నమ్మకం ఉంచాడు, ఆయన సెలవిచ్చాడు, పనివాడు విన్నాడు. ఇది దేవుని కార్యము. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు అవమానము జరగనీయడు దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాడు. దేవుని కార్యాలు జరిగాయని వేరే వాళ్ళ నోట వినేటట్టు చేసుకోడు దేవుడు. ఎందుకో తెలుసా? కుండలో విషమున్నది అన్నప్పుడు, ఏం దేవుడయ్యా, మనమందరం ఇంత కష్టపడి కుండలో ఆకులు వేసి తీసుకొని వచ్చి వండి తినాలంటే కడుపు మీద కొట్టిండంటే దేవుని నామానికి అవమానం వస్తుంది. అవునంటారా కదా? హలో, అయితే ఈ 20 రొట్టెలు 100 మంది కూర్చున్నాము, మీకు తెలియదా అయ్యా 20 రొట్టెలే ఉన్నాయని? ఎవరినో మీకు ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చోబెట్టి పెట్టుకోకపోయిన్లు, మా కడిపెందుకు మార్చిన్లు, మమ్మల్ని ఎందుకు ఆశ పెట్టించిండ్లు, మమ్మల్ని కూర్చోమని ఎందుకు చెప్పిండ్లని దేవుని నామము అవమానం అవుతుంది. దేవుని నామము ఎప్పుడూ అవమానపరచకూడదు. ఆయన అవమానపరచడు, ఆయన నామమును ఘనపరుస్తాడు. చపలతో దేవుని స్తుతిద్దాం. దేవుని నామము మన విషయంలో అవమానపరచబడదు. దేవుడు ఆయన మహిమ కొరకు మన జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. అన్యజనులందరూ మనల్లంటే దేవుని అన్నట్టు,
నిన్నంటే దేవుణ్ణి అన్నట్టు. కాబట్టి ఆయన అట్లా అనిపించుకోడు. ఇక్కడ 100 మంది కూర్చున్నారు, 20 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. యెహోవా దేవుని సేవకుని ద్వారా సెలవిచ్చినట్టుగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయేను. చప్పర్లతో దేవుని స్తుతించారు. హల్లెలూయా. ఎంత అద్భుతం జరిగిందండి, ఎంత అద్భుతం జరిగిందండి. బస్తాలు బస్తాలు బియ్యం ఉంటాయి కానీ బియ్యం కావద్దా అంటాం మనం. బస్తాలు బస్తాలు ధాన్యం ఉంటుంది కానీ కావద్దా? అవి తినేదానిక ఉంటే చాలు. మనం అవి ఇచ్చింది తిని తృప్తిపడి దేవుని మహిమపరచడానికి. ఎవరిని మహిమపరచడానికి? దేవాన్ని ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రమయ్య అన్నప్పుడు మరలా మరలా ఇస్తూ ఉంటాడు. ఇవి ఇక్కడ ఉండంగానే వేరే వాటి కొరకు చూస్తాము, ఇవి పోతాయి అవి పోతాయి. అప్పుడు పనులిగిలిచ్చి ఏంది కష్టం ఏంది? కాదు, మనకేముండాలంటే ఇదంతా కేవలం నమ్మకం ఉండాలి. యేసయ్య అన్నాడు చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 16 చదవండి. యేసు వారు వెళ్ళనక్కరలేదు. అందరు ఏమంటున్నారు? వాళ్ళని వెళ్ళిపోమ్మాను, మన దగ్గర ఏం లేవు, వాళ్ళని వెళ్ళిపోమ్మాను అని అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళు మనుషుల ఆలోచనలు చూడండి, వాళ్ళని వెళ్ళిపోమ్మాను, ఇక్కడ మన దగ్గర భోజనం లేదు అని. యేసయ్య అంటున్నాడు మీరే వారికి భోజనం పెట్టుడు అంటున్నాడు. చదవండి. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, మీరే వారికి భోజనం పెట్టండి అయ్యా. వాళ్ళు వెళ్ళనక్కరా లేదు. 5,000 మంది పురుషులే ఉన్నారయ్యా, స్త్రీలు ఎక్కువ ఉన్నారయ్యా, పిల్లలు ఉన్నారయ్యా, వీళ్ళందరికీ ఆహారం ఎక్కడి నుండి తీసుకొని వస్తాము అన్నప్పుడు వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. మనకొక్కటి మాత్రం తెలుసు. ఏం తెలుసు అంటే మరేం లేదు. ఏమంటారు? ఏం లేదు. హల్లెలూయా. మనం ఏమనాలి? మార్చుకోవాలి మన మాటను ఏమని మార్చుకోవాలి? అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, కుటుంబంలో సమృద్ధి ఉంది, హల్లెలూయా, అన్నీ ఉన్నాయి, జీవితంలో నెమ్మది ఉన్నది, బలం ఉన్నది, పరిగెత్తావా? కమాన్. ఇట్లా ఉంటే సైతానుడు సిగ్గుపడి తల వంచుకొని వీళ్ళతోని పెట్టుకునే బదులు అక్కడ పడి ఉన్న వాళ్ళతోటి పోరాడతా నేను అని పారిపోతాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ఉంటే మనం మార్చబడదాం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరే వారికి భోజనం పెట్టండి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి, ఎక్కడికి? ఈయన దగ్గర తీసుకపోతే ఏం చేస్తాడయ్యా? 5 రొట్టెలు ఇంతమందికి ఏం చేస్తాడయ్యా అని అనుమానాలు కొంతమందికి రావచ్చు. రాలేదంటవా? వస్తూ ఉంటాయి. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అన్ని గుంపులు ఉంటాయి. వల వేసినప్పుడు పెద్ద పెద్ద జల్లలే రావు, పెద్ద ఇంకేమంటారు వాటి పేరు, అవే రావు, రకరకాలుగా వస్తూనే ఉంటాయి. డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటలు వినద్దు, అవి కొరుకు పుండు బాకినట్టు బాకుతాయట. వట్టి మాటలతోటి గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని మాటలతో గడుపుదాం. నా దగ్గర తీసుకొని రండి అంటే మనందరికీ తెలుసు యేసయ్య ఏం చేశాడండి? వాటిని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం కూడా రోజు ఏం చేయాలి? ప్రభువా, నాకున్న కొంచెమే కానీ దీన్ని ఆశీర్వదించయ్యా, దీన్ని అభివృద్ధి పరిచయ్యా, దీన్ని విస్తరింపై చేయయ్యా అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే తీసుకొచ్చిన తర్వాత పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను.
శిష్యులు జనులకు వడ్డించిరి. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ ఎన్ని రొట్టెలండి? అది మర్చిపోవద్దు. ఎన్ని రొట్టెలండి? 5 రొట్టెలు జనులు తింటారా? 5 రొట్టెలు ఎంతమంది తింటారు? ఒక్కడు తింటాడు. కానీ 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదిస్తే జనులు తిన్నారు. జనులు తిన్నారు. దేవా ఇది నువ్వు ఆశీర్వదించయ్యా అని అనాలి. తర్వాత వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఎంత? కొంచెం కొంచెమా? హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఒక దగ్గర అంటది, నేను చెప్పలేదా అంటే ఎస్, దేవుడు గొప్పవాడు. స్తోత్రం చెల్లిస్తామా? హల్లెలూయా. చూడండి, చదవండి, ముందుకు చదవండి. ఏమన్నాడు యేసయ్య? పచ్చిక మీద కూర్చునబెట్టండి. శిష్యులు జనులకు వడ్డించిరి. శిష్యులు జనులకు వడ్డించారు. ఏ శిష్యులైతే కాదయ్యా 5 రొట్టెలే ఉన్నాయి అయ్యా అన్నారో అదే శిష్యుల చేతులతోటి జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత వాళ్ళు అందరూ తిని సగం ఖాళీ కడుపుతో వెళ్ళారా? సగం ఖాళీ కడుపుతో వెళ్ళిరి అని ఉన్నదా? తిని తృప్తి పడ్డారు. అబ్బా ఎంత మంచి రొట్టెలు, ఎంత బాగున్నాయి, తృప్తిగా తిన్నామన్నారు. ఎంతమంది? 5,000 మంది. ఎన్ని రొట్టెలు? ఓ మన దేవుడు అద్భుతకరుడు. స్తోత్రం చెల్లిస్తాం. మరి ఇవన్నీ చెప్పుకునే వరకేనా? క్వశ్చన్ వేసుకోవాలి. ఇవన్నీ చెప్పుకునే వరకేనా? ఇవి కథల్లాగా చెప్పుకునే వరకేనా? చేసి చూపియాలి. హల్లెలూయా. దేవుడు మన ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. తప్పకుండా చేస్తాడా? చేయడా? నీ ఇంట్లో నువ్వు అనుకుంటే చేయడా ఆయన? కమా రండి, ప్రార్థన చేస్తాం, దేవుని వెంబడిస్తాం, ఆయన ఆలోచనలు తీసుకుందాం, ఆయన ఉద్దేశాలు ఏంటో మనము తీసుకుందాం, నెరవేర్చుదాం, ఆయన చిత్తమేందో మన పట్ల ముందుకెళ్దాం, కమా రండి అని ఏకతాటి మీదికి రావాలి. హల్లెలూయా. జనులకు వడ్డించగా వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఎంత గొప్ప దేవుడు. స్తోత్రం 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 అందాం. అందరం చేతులెత్తి స్తోత్రం స్తోత్రం అందాం. స్తోత్రం. చేతులు ఎత్తలేవు. ఆ బలహీనం ఊకే చేతులు ఇటు పెట్టి చేతులు ఎత్తాలి. చేతులు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కుటుంబాలలో జరుగునుగాక, మన జీవితంలో జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, దేవుని వాక్కు నెరవేర్చబడునుగాక. చపలతో దేవుని స్తుతిద్దాం. దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవుడు మన ద్వారా ఏదో అద్భుతాలు చేయబోతున్నాడు. నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తినడం కాదు. శిష్యులు అన్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి పెడతావయ్యా అని అంటే, వాళ్ళు తినగా మిగులుతాయి నడో అని యేసయ్య అన్నాడు. 5,000 మంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కాక. ఎన్ని ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. పోన్లి, మనిషిని తీసుకొని పోన్లి. జరగదంటే రారా? గంపెత్తుకొని సిగ్గుపడుకుంటూ పోతాను. ఊకే నన్ను అంటే మేమురా. ఏంది దేవుడు ఇంత అద్భుతం చేశాడు. ఏదైతే కాదన్నాడో అదే డబల్ చేసి నీ నెత్తి మీద ఎత్తుతాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి దేవుడు. నెత్తి మీద ఎత్తి మోసుకొని పో. దీవెనలు ఎన్ని కావాలి? దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? లాస్ట్ మాట, ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆ పక్కనే ఉంటుంది, చదవండి. ఆ పక్కనే ఉంటుంది. 13వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎట్లున్నదంటే ఆవగింజను పోలి ఉన్నది అంటున్నాడు. పరలోక రాజ్యం ఏంది? ఆవగింజ ఏంది? అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని. ఆవగింజ ఎట్లుంటే చెప్పండి? విత్తనములన్నిటిలో చిన్నదే ఇంతదే. కానీ
పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై కూర మొక్కల కంటే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. ఓ హల్లెలూయా! ఒక ఆవగింజకు దేవుడు ఎంత శక్తినిచ్చాడు, దేవుడు స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా! మనం కూడా ఏం లేదు కావచ్చు, చిన్నదే కావచ్చు, విశ్వాసం లేదనవచ్చు, ఇట్లా అనవచ్చు, చిన్న కుటుంబమే అనవచ్చు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లుంటుందంటే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద వ్రాలేటట్టుగా. ఆవగింజే కదా అని కొంతమంది తీసి పడేస్తారు, అవునా కదా? ఆవగింజ ఆవాలు పోయినాయి కదా, పోయే ఊడ్చిపారేయి అంటారు. కానీ అదే ఆవగింజను దేవుడు చూపించి అంటున్నాడు, ఆవగింజ అంత విశ్వాసము మీకుంటే చాలు, అది డెవలప్ అయ్యి పెద్ద చెట్టు అయినప్పుడు ఆకాశ పక్షులే దాని నీడకు వచ్చినాయి, ఆకాశ పక్షులే అవి సేద తీరుతున్నాయి. మన జీవితంలో కూడా ఏదో లేదని అనుకుంటున్నావా, ఆ ఉన్న చిన్నదాన్నే దేవుడు ఆశీర్వదిస్తే అనేకులు మన పంచన చేరడానికి చేస్తాడు దేవుడు. హల్లెలూయా! అద్భుతమైన దేవుడు. రండి సమయంలో అందరం మోకరించి మళ్ళా రోగ పొలలా